ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. అసెంబ్లీలో బాలయ్య గారికి కోపం వచ్చింది. ఏమి కోపం అనేది ఒకసారి మనం చూసుకుంటే, కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ గారు కౌంటర్ ఇచ్చారు. జగన్పై ధ్వజమెత్తాడు. దాంట్లో చిరంజీవి ప్రస్తావన చూశాడు. బాలయ్య మాటలపై కూడా చిరంజీవి గారు తీవ్రంగా స్పందించారు. ఏం మాట్లాడినారు, కామినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడినారు, చిరంజీవి గారు ఏం మాట్లాడినారు, బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ముగ్గురిలో ఏం వ్యత్యాస. బాలకృష్ణ గారు దురుసుగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక అసెంబ్లీలో ఉన్నామని అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా నోరు జారడు. ఆయన అసెంబ్లీలో పెద్దగా కూడా ఎవరితో మాట్లాడడు, ఎవరిని మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయరు నందమూరి బాలకృష్ణ గారు. అట్లాంటి అతను అసెంబ్లీలో కొన్ని ఒక మాట మాట్లాడారు. అది ఏం మాట్లాడినారు ఏమనేది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నారు. అది అనకూడదు కూడా. ఎందుకంటే ఒక మాజీ సీఎం వాటి మీద వ్యాఖ్యలు చేయకూడదు. అది బాలకృష్ణ గారికి కూడా కొంచెం మంచిది కాదు. అట్లే చిరంజీవి గారిని గట్టిగా బెదిరిస్తేనే లోపలికి పంపించారు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు, కడిగి గట్టిగా వాదిస్తేనే అని కామినేని అనే మాటలకు బాలకృష్ణ గారు ఎవరన్నారు, ఎవడు పిలవలేదు, ఎవరు గట్టిగా పిలచలేదు అనేది బాలకృష్ణ గారు అంటున్నారు. ఏమో చూద్దాం, వాళ్ళ విషయాలు ఎవరెవరు ఏం మాట్లాడినారు కూడా చూద్దాం. మన కామినేని గారు ఏమంటున్నారంటే, శాసనసభ వేదికగా సినీ రగడ రాజుకునింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిది ఎంతో సైకో మనస్తత్వం ఉంటే చిరంజీవిని ఆయన భార్య సురేఖను ఒకసారి రమ్మంటే వెళ్ళినప్పుడు కారు పోర్జులేకి వెళ్ళగానే జగన్ దంపతులు వచ్చి లోపలికి తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ సమస్యలపై చర్చించాలని అడిగితే జగన్ జాబితా పంపారు. ఆ జాబితాలో బాలకృష్ణ ఇతరులు ఎవరూ లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటున్న ప్రభాస్, మహేష్, రాజమౌళిని రమ్మన్నారు. వాళ్ళు రాబోమన్న చిరంజీవి గారే రమ్మని అడగడంతో మొహమాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేటు దగ్గరే కార్లు ఆపేశారు. అందరినీ కార్లు దిగి రమ్మన్నారు. అదేమిటనుకొని కార్లు దిగి లోపలికి వెళ్ళారు. లోపల సెకండ్ షాక్ ఇంత పెద్దవారిని పిలిచి అక్కడ పోసాని కృష్ణమురళి లాంటి వారిని కూర్చోబెట్టారు. తర్వాత మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి వచ్చి మాట్లాడతారని అన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొద్దిగా గట్టిగానే అదేంటండి మీరు పిలిచారని నేను మీరందరినీ తీసుకొస్తే ఆయన రానంటారా అని అడిగాడు. అప్పుడు జగన్ వచ్చారు. మీరు ఒక తండ్రిలా సినిమా పరిశ్రమను జాగ్రత్తగా చూసుకోండి అని చిరంజీవిని మంచి ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే ఆ రివ్యూ బయటకు రిలీజ్ చేశారు. ఎంతో అవమానము, చాడిస్ట్ మెంటాలిటీకి ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి అని కామినేని శ్రీనివాసరావు గారు అన్నారు. ఏమన్నారు, కామినేని శ్రీనివాస్ వీళ్ళందరూ పోయే గుడికి అక్కడ పోసాని కృష్ణమురళి గారు కూర్చొని ఉన్నారు. ఇంత పెద్ద వాళ్ళు పోతే పోసాని కృష్ణమురళి గారు ఏంది లోపల అన్నారు. రెండోది ఏమన్నారంటే, నేను రాను, సినీ ఫోటోగ్రఫీ మంత్రి గారిని కలవండి అని చెప్తే అప్పుడు చిరంజీవి గారు అదేందండి మిమ్మల్ని కలవడానికి వస్తే మీరు రానంటున్నారు అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనేది కామినేని శ్రీనివాసరావు గారు చెప్పారు. దానికి బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే, అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన జగన్ వచ్చాడు అన్నది అబద్ధము. అక్కడ గట్టిగా ఎవరు అడగలేదు. సినీ ఫోటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు. ఆ ఈడో పెట్టడం అవమానించడం నిజము. ఆయన సిరు ఏదో పెద్దగా చెప్తే ఈయన జగన్ దిగొచ్చాడంటూ మొన్న కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ జాబితా తయారు చేయమని, అందులో నాది 9వ పేరు అని బాలకృష్ణ గారు అసెంబ్లీలో చెప్పారు.
ఏమని అన్నారు, బాలకృష్ణ గారు కొంచెం దురుసుగానే ప్రవర్తించారు. ఎందుకంటే ఆ సైకో గాడిని కలవడం అనేది బాలకృష్ణ గారు అన్నారు. బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే చిరంజీవి గారు ఏం గట్టిగా అడగలేదు, పోయినారంతేను అని బాలకృష్ణ గారు చిరంజీవి గారిని గురించి వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశాడు, చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఇప్పుడు ఆయన జగన్ వచ్చాడన్నది అబద్ధము, అక్కడ గట్టిగా ఎవరు అడగలేదు, సినిమా ఫోటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు అనేది కూడా చిరంజీవి గారు చెప్పారు. ఈ మళ్ళీ కామినేని వైపు చూస్తూ అదేదో గట్టిగా ఎవడడిగాడు, గట్టిగా అడిగితే పంపించారా లోపలికి, ఆ రోజు గట్టిగా అడిగిన వారెవరు లేరు, మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు. అయితే ఆయన చిరంజీవికి అవమానం జరిగింది వాస్తవమే, స్పీకర్ వైపు చూస్తూ సారీ ఇవ్వడమే నా ఉద్దేశము అని బాలకృష్ణ గారు అంటున్నారు. బాలకృష్ణ గారు ఇదంటే చిరంజీవి గారు ఏమంటున్నారంటే దానికి ప్రతిస్పందన చిరంజీవి గారు ఏమంటున్నారంటే ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా టికెట్ల ధరల పెంపుదల గురించి ప్రభుత్వంతో మాట్లాడదామని నన్ను కోరారు. వారిలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోలు మహేష్, ఎన్టీఆర్, నిర్మాత డివివి దానయ్య తదితరులు ఉన్నారు. వారి సూచనల మేరకు అప్పటి సినీ ఫోటోగ్రఫీ మంత్రి పేరు నానితో ఫోన్లో మాట్లాడాను. సీఎంతో చర్చించి చెప్తానని ఆయన చెప్పారు. తర్వాత మంత్రి నాకు ఫోన్ చేసి జగన్ 1-to-1 కలుస్తారని చెప్పి లంచ్కి అవమానించారు. నేను సీఎం నివాసానికి వెళ్ళగా ఆయన నన్ను సాధారణంగా అవమానించారు. జగన్కు సినీ పరిశ్రమ ఇబ్బందులు వివరించారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేరు నాని ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందువల్ల 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేను ఓ 10 మందిని వస్తామని చెప్తే సరేమన్నారు. ఆ సమయంలో బాలకృష్ణకు ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. బాలకృష్ణను కలవడానికి జమినీ కిరణ్ను పంపించాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దాంతో నేను విమానం ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరికొందరితో వెళ్ళి సీఎంను కలిశాను. సినీ పరిశ్రమ ఇబ్బందులను వివరించి ప్రభుత్వ సహకారం కోరాను. నేను చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం టికెట్లు ధరల పెంపును అంగీకరించింది. ఈ నిర్ణయం వల్ల వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి వంటి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడానికి కారణమైంది. నేను సీఎంతోనూ సామాన్యుడితో అయినా సహజ ధోరణితోనే ఉంటానని ఇది చిరంజీవి గారి వివరణ. చూడండి, కామినేని శ్రీనివాసరావు గారు అట్టనడం, బాలకృష్ణ గారు ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా ఏం అడగలేదు, చిరంజీవి గారు అలాంటి ఏం చేయలేదని అనడం, దీని మీద కూడా చిరంజీవి గారు బాధపడడం కూడా జరిగింది. నాపై బాలకృష్ణ గారు ఎంగింగా మాట్లాడాలని టీవీలో సూచన అని చిరంజీవి గారు అనడం, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కుందరు అప్పటి వైఎస్ జగన్ సర్కారుతో సంప్రదింపులు జరపాలని కోరితేనే నేను వెళ్ళానని, టికెట్ల ధరల గురించి మాట్లాడాలని కోరడంతో చొరవ తీసుకున్నా అని చిరంజీవి గారు అన్నారు. తొలుత సినీ ఫోటోగ్రఫీ మంత్రి పేరు నానితో మాట్లాడానని చిరంజీవి గారు చెప్పారు. మంత్రి ఆహ్వానంతో అప్పటి సీఎం జగన్ను కలిశానని చిరంజీవి గారు చెప్తున్నారు. లంచ్ చేసి సినిమా పరిశ్రమ ఇబ్బందులను వివరించానని చిరంజీవి గారు చెప్తున్నారు. సినిమా పరిశ్రమ ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉందని చర్చ జరుగుతుందని చెప్పానని అన్నారు. అందరం కలిసి వస్తామని చెప్పడంతో గత ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది అనేది కూడా, డేట్ ఫిక్స్ తర్వాత అయ్యాక బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశా, బాలకృష్ణ అందుబాటులోకి రాలేదని కూడా చిరంజీవి గారు చెప్పారు. ఇదేనండి మన అసెంబ్లీలో బాలయ్య గారి కోపం రావడం, బాలయ్య గారు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు సైకోగాడు అనడం అది కూడా తప్పు. ప్లస్ చిరంజీవి గారి మీద కూడా వాడు ఎవడడిగాడు, వాడు ఎవడు అని అనడం కూడా కొంచెం అది ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఆయన బాలకృష్ణ గారు మాట్లాడరు, కానీ ఉన్నది మాట్లాడతాడు. ఆయన మనసులో ఒకటి లోపలికి ఒకటి మాట్లాడాడు కాబట్టి అది ఈ ముగ్గురు మధ్య, కామినేని గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారి మధ్య జరిగిన ఈ సినీ రగడ ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.